కూర్చొని అబ్రహాం యొక్క చరిత్ర గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో అబ్రహాం గారు దేవుని ఎంతో విశ్వాసం కలిగిన వాడై తన బంధు జనాంగంలో నుండి తండ్రి ఇంటిలో నుండి వేరయ్యాడు. స్వదేశాన్ని వదిలిపెట్టాడు. ఏ దేశంలోకి వెళ్ళాలో తెలియకయే బయలుదేరాడు అబ్రహాం. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. రోమీయులకు రాసిన పత్రికలో అబ్రహాం యొక్క విశ్వాసం గురించి పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. 4వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాం. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకు ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అది అతనికి అతిశయ కారణంగా కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏం చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని నమ్మిన వ్యక్తి నీతిమంతుడిగా ఎంచబడతాడు. నీతిమంతుల లెక్కల్లో తాను ఒకడుగా ఉంటాడు. అబ్రహాము దేవుని నమ్మిన వాడై నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. కేవలం నమ్మడం మాత్రమే కాదు, అబ్రహాము క్రియల రూపంలో దేవుని యందు విశ్వాసం ఉంచాడు, క్రియలు జరిగించాడు. ఆయా నీ వాగ్దానాలని నేను నమ్ముతున్నానండి. సరే, నమ్మిన వ్యక్తి ఏం చేయాలన్నమాట? క్రియా రూపంలో కార్యక్రమాలు, విశ్వాసాన్ని కనపరచాల. అందుకని బంధు జనాంగంలో నుంచి వేరే వచ్చేసాడు. దేవునికి భయపడినవాడు అబ్రహాం. వాస్తవానికి అబ్రహాము 99 సంవత్సరాల వయసులో ముసలితనంలో ముసలివాడు. శారా కూడా ముసలాది. దేవుడు చెప్పిన వాగ్దానాన్ని శరీర సంబంధమైన దృష్టితో చూసి అల్ప విశ్వాసి కాలేదు ఆయన. అరే, మీ ముసలిలో మాకు పిల్లలు పుడతారా అని అనుమానంతో అనుమానం వ్యక్తపరచలేదు అబ్రహాం. అనుమానం లేదు దేవుడి మీద అనుమానం లేదు అబ్రహాం. విశ్వాసంతో వాగ్దానం కొరకు ఎదురు చూశాడు. ఎన్ని సంవత్సరాలు? అబ్రహాంకి దేవుడు 100వ సంవత్సరంలో కుమారుని ఇచ్చాడు. 100వ సంవత్సరంలో కుమారుని ఇచ్చాడు. 25 సంవత్సరాల పాటు అబ్రహాం యొక్క జీవితాన్ని పరిశీలిస్తున్నాడు దేవుడు. పరిశీలిస్తున్నాడు. తొంభై 9వ సంవత్సరంలో అబ్రహాంకి నిబంధన సంబంధమైన వాగ్దానం చేసి నిబంధనకు గుర్తు సున్నతి అనే కార్యక్రమాన్ని ఇచ్చాడు. అయిపోయింది 17వ అధ్యాయం. అయిపోయిన తర్వాత 18వ అధ్యాయంలో అబ్రహాము తన గుడారంలో నివాసం చేస్తున్నాడు. గుడారం, చిన్న గుడారం, టెంట్ వేసుకొని బతుకుతున్నాడు. ఎండవేళ దేవదూతలు అబ్రహాం ఇంటికి వచ్చారు దర్శించడానికి. అబ్రహాం ఇంటికి వస్తే అబ్రహాం ఏం చేశాడంటే గుడారం ఎదురుగా చెట్టు ఉంది, చెట్టు దగ్గర కూర్చుండబెట్టాడు. మా ఇంటికి రండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి, ఇందుకోసమే కదా నీకు దాసుడైన నా దగ్గరకు వచ్చారు మీరు అని. వారు దేవదూతలు అని తెలియకయే
వారికి ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాం. వచ్చిన వాళ్ళు దేవదూతలు అనే సమాచారము అబ్రహాంకు తెలియదు. పరదేశుడు ఎవరో ఆతిథ్యం ఇచ్చేవాడు. వారిని కూర్చుండబెట్టి వారిని సముదాయించి ఇంట్లోకి వెళ్ళి భార్యకి చెప్పాడు, అమ్మాయి మన ఇంటికి కొంతమంది వచ్చారు, వాళ్ళకి భోజనాలు పెట్టాలా, ఇదిగో భోజనాలు ఏర్పాటు చేద్దాం అని పిండి పిసుకమని చెప్పేశాడు. పిండి పిసుకమని చెప్పేస్తే ఒక కోడి దూడని తీసుకొని వచ్చి దాసులకు అప్పగించిన, ఇది తొందరగా సిద్ధం చేయండి, సిద్ధం చేయండి అని చెప్పేసి. వచ్చిన వాళ్ళు దేవదూతలు అన్న సమాచారం అబ్రహాం తెలియదు, శారాకు తెలియదు. 18వ అధ్యాయంలో భోజనం సిద్ధపరిచారు, అయిపోయింది, భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత అబ్రహాంని ఆశీర్వదిస్తున్నారు. మీదటికి ఈ సంవత్సరానికి శారా గర్భం ధరించి కుమారుని కనును అని సమాచారం తెలియజేసి వెళ్ళారు వాళ్ళు. ఆ సమాచారం తెలియజేస్తున్నప్పుడు శారా గుడారంలో ఉండి చాటున వింటూ ఉంది. వింటూ ఉంటే మీదటికి సంవత్సరానికి నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పగానే ఆమె పళ్ళు నవ్వింది. ముసలిదాన్నైనా నేను బిడ్డను కంటానా? అప్పటికే ఆమెకు స్త్రీ ధర్మము ఉడికిపోయింది. నెలసరి లేదు, స్త్రీ ధర్మము ఉడికిపోయింది ఆమె. చదువు ఇక్కడ రాయబడింది 18వ అధ్యాయంలో, ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనంలో, అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనక నుండి నా గుడారపు ద్వారమందు నిలుచుండెను. అబ్రాహామును శారాను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనక శారా నేను బలము ఉడిగిన దానిని అయిన తర్వాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు ఎద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారా కుమారుడు కలుగును అనేను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పక అబద్ధం చెప్తుంది, నవ్వింది నవ్వలేదంటుంది. ఆయన అవును నువ్వు నవ్విందివి అని. అప్పుడు ఆ మనుషులు చాలు, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున శారా కుమారుని కంటది. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? వాస్తవానికి శారా గర్భం ఉడికిపోయింది. స్త్రీ ధర్మము నిలిచిపోయింది. బిడ్డలు కనే పరిస్థితులు లేవు. అసాధ్యాలని సుసాధ్యం చేసే దేవుడు. ప్రకృతి ధర్మాన్ని సైతము తన శక్తి చేత రిపోర్ట్ చేయగలిగిన దేవుడు ఆయన. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. స్త్రీ ధర్మము నిలిచిపోయినా మీదటికి సంవత్సరానికి నీ కుమారుడు పుడతాడు. ప్రకృతి సంబంధమైన దానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగించగలిగిన దేవుడు ఆయన. కన్యక గర్భవతి అయి కుమారుని కనడం అనేది ప్రకృతి విరుద్ధం అన్నమాట. అది యేసుప్రభు పుట్టే సమయంలో ప్రకృతి విరుద్ధమైనది. పురుషుడి ప్రమేయం లేకుండా స్త్రీ ఒక్కతే కుమారుని కనలేదు. కానీ దేవుడు ఏం చేశాడు అనమాట? అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేశాడు. సూర్యచంద్రులు ఎన్నడూ ఆగిపోరు.
వాటిని నిర్ణయించినప్పుడే అవి అలా జరగాలని నిర్ణయం ఏర్పాటు చేశాడు. కానీ యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఒక దినమంతటా ఆగిపోయారు. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏదీ లేదు. కాబట్టి శారా నవ్వినందుకు ఆమె గద్దించాడు. ఆమె అబద్ధమాడింది. నేను నవ్వలేదండి, నువ్వు నవ్వావు. 18వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు తన స్నేహితుడిగా ఎంచాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. నరమాత్రుడు పరమందున్న దేవునికి స్నేహితుడు అవ్వడమా? అబ్రహాం, నేను నీకు ఏ సంగతి దాచిపెట్టదలుచుకోలేదు, అన్ని నీతో పంచుకోవాలనుకుంటున్నా. ఇదిగో సొదొమ గొమొర్రాల్ని నాశనం చేయబోతున్నా నేను అని చెప్పాడు. సొదొమ గొమొర్రాల్ని నాశనం చేయబోతున్నా. 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రాలు నాశనం చేయబడతాయి. అక్కడున్న మనుషులందరూ వ్యభిచారులు. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ వ్యభిచారులే. దుష్క్రియలు చేసేవాళ్ళు. దాని చెడుతనం నా దగ్గరికి వచ్చింది. అబ్రహాం, నేను దాన్ని నాశనం చేయబోతున్నా అంటే అబ్రహాం ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా, నా బంధువులు ఉన్నారు అక్కడ సొదొమ గొమొర్రాలో. నా బంధువులు ఉన్నారు. ఎవరున్నారు? లోతు ఉన్నాడు. లోతు కుటుంబం ఉంది. నా బంధువులు ఉన్నారయ్యా. అవునా? ఎంతమంది ఉన్నారో తెలియదు వాస్తవానికి. అబ్రహాంకి ఎంతమంది ఉన్నాడో తెలియదు. తెలియకపోతే అక్కడ ఏ 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకోకుండా విడిచిపెడతావా అని అడిగాడు దేవుణ్ణి అబ్రహాం. 50 మంది నీతిమంతులు ఉంటే విడిచిపెడతావా దేవా అని అడిగాడు. విడిచిపెడతానులే అన్నాడు. నీ దాసుడు దుమ్ము ధూళినైన వాడిని మాట్లాడుతున్నా, నన్ను క్షమించు. ఒకవేళ అక్కడ 5 తక్కువయ్యి 45 మంది ఉంటే క్షమిస్తావా? క్షమిస్తాను అని చెప్పేశాడు. నీ దాసుడిని మరలా మాట్లాడుతున్నా, నన్ను క్షమించు అని లెక్క తగ్గించుకుంటూ వచ్చాడు. ఒకవేళ అక్కడ 40 మంది ఉంటే వారిని క్షమిస్తావా అని అడిగాడు. క్షమిస్తాను అన్నాడు. ప్రభు నా మీద కోపడకుంటే ఒక మాట చెప్తాను, అక్కడ 30 మంది ఉంటే క్షమిస్తావా అని అడిగాడు. క్షమిస్తాను అన్నాడు. ఇక మాట్లాడలేకపోయాడు ఇక అబ్రహాం. అయితే వాస్తవానికి సొదొమ గొమొర్రాలో నీతిమంతులైన వాళ్ళు లోతు యొక్క కుటుంబము 4 వ్యక్తులే ఉన్నారు. 4 వ్యక్తులే ఉన్నారు. ఉదయకాలం మనం చూసినట్లు దేవుడు దుష్టులతో పాటు నీతిమంతుల్ని నశింపు చేసేవాడు కాదు. ఆయన నీతిమంతుల్ని కాపాడి దుష్టుల్ని శిక్షించేవాడు ఆయన. ఆ మాటకు వస్తే ఆ రోజున ఏం చేశాడంటే దేవుడు లోతు కుటుంబాన్ని కాపాడి సొదొమ గొమొర్రాల్ని సంపూర్ణంగా అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేశాడు. గడ్డి ఏమాత్రం మొలచుకోకుండా ఉండేటట్టు ఆ భూభాగంలో సంపూర్ణంగా గంధకం కురిపించి, అగ్ని గంధకాలు కురిపించి దాన్ని సంపూర్ణంగా నాశనం చేశాడు. 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రాలు నాశనమయ్యాయి. పట్టణాలు 2. వ్యభిచారుల పట్టణం అది. ఆ ఊర్లోకి ఎవరైనా కొత్త వారు వస్తే ఆ కొత్త వారిని రాత్రంతా వారిని చెరిపి వారితో వ్యభిచరించి పాడు చేసే పట్టణాలు వాతావరణం అది. అలాంటి దుష్టత్వాన్ని దేవుడు అంగీకరించు. సొదొమ గొమొర్రాల్ని సంపూర్ణంగా నాశనం చేశాడు. లోతు కుటుంబాన్ని తప్పించాడు. లోతు కుటుంబాన్ని తప్పించినప్పుడు ఏం చేశాడంటే దేవుడు, అదిగా ఆ పట్టణం కాల్చబడుతుంది కాబట్టి మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పాడు లోతు కుటుంబంలో ఉన్న వారికి. అయితే లోతు భార్య ఏం చేసిందంటే వెనక్కి తిరిగి చూసింది. ఆమె ఉపస్తంభం అయిపోయింది. ఇంకా మిగిలింది ఎవరు? లోతు
లోతుకి 2 కుమార్తెలు. ఇక్కడ ఒక మాట బాగా గుర్తుపెట్టుకో, నీ పిల్లలు ఏ వాతావరణంలో పెరుగుతారో ఆ వాతావరణం యొక్క ప్రభావము నీ పిల్లల హృదయం మీద ఉంటుంది. వ్యభిచారపు వాతావరణంలో పెరిగిన లోతు యొక్క కుమార్తెలు తమ తండ్రికి ద్రాక్షరసం తాగించి ఒకరి తర్వాత ఒకరు తండ్రితో శయనించారు. వాళ్ళు తండ్రితో శయనించారు. పెద్దావే తన చెల్లెలతో మాట్లాడుతుంది, ఇదిగో లోకంలో మనం వివాహం చేసుకోవడానికి పురుషులే లేరు, మన తండ్రి ఒకటే పురుషుడు, కాబట్టి ఈ రాత్రి తండ్రికి ద్రాక్షరసం తాగించి ఈ రాత్రి నేను అతనితో శయనిస్తాను, మరుసటి రోజు నువ్వు ద్రాక్షరసం తాగించి మరుసటి రోజు నువ్వు శయనించు. ఆలోచన, దుష్ట ఆలోచన, చెడు ఆలోచన. వాతావరణంలో ఏ వాతావరణంలో పెరిగారు వాళ్ళు? వ్యభిచార సంబంధమైన వాతావరణంలో పెరిగారు. కాబట్టి నీ పిల్లలు ఏ వాతావరణంలో పెరుగుతున్నారో నీకు గమనించవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళే బాగున్నారులే అనుకోవద్దు. వారి సహవాసం ఎలాంటిదో, వారి వాతావరణం ఎలాంటిదో నువ్వు గుర్తించాలి. వాతావరణం ప్రకారంగా వారి హృదయంలో ఆలోచనలు ఉంటాయి. లోతు కుమార్తెలు ఇద్దరూ తప్పు చేశారు. దేవుడు లోతుని నీతిమంతునిగా ఎంచాడు, ఎందుకంటే అతనికి తెలియకోకుండా జరిగిన కార్యక్రమం అది. దేవుడు ఏం చేశాడంటే లోతు కుమార్తెల వలన కలిగిన సంతానం అమ్మోనీయులు, మోయాబీయులు ఎన్నడే గాని దేవుని ప్రజలుగా ఉండకూడదు. ఒక నిబంధన జారీ చేశాడు ఆయన. దుర్నీతి వలన పుట్టిన వాళ్ళు తన తండ్రికి ద్రాక్షరసం పోసి వ్యభిచారం చేసిన వల్ల పుట్టారు వాళ్ళు. కాబట్టి అమ్మోనీయుల్లో, మోయాబీయుల్లో ఎవడే కానీ దేవుని ప్రజలలో చేరకూడదు. ఏర్పాట్లు చేసి పెట్టాడు. అయితే ఒక మాట గుర్తుపెట్టుకో, ఆ మోయాబు సంతానంలో నుంచి వచ్చినదే రూతు. మోయాబు సంతానంలో నుంచి వచ్చినది రూతు. విశ్వాస్ దేవుడి మీద ఆధారపడింది. ధర్మశాస్త్రం ఎరుగకపోయినా ధర్మశాస్త్రానుసారంగా జీవితాన్ని కొనసాగించి, అందుకని దేవుడు ఆమెను అంగీకరించాడు, రూతును అంగీకరించాడు. మోయాబు వంశాన్ని దేవుడు అంగీకరించలేదు, కానీ రూతును అంగీకరించాడు. విశ్వాస సంబంధమైంది ఆమె. అయితే నేను ముందుకెళ్ళిపోతున్నా, 20వ అధ్యాయానికి వచ్చారు. 19వ అధ్యాయం అయిపోయింది. సొదొమ కుమారులు నాశనం అయిపోయాయి. లోతు కుమార్తెలు తప్పు చేశారు తమ తండ్రితో. అయితే లోతు మాత్రం నీతిమంతుడే. లోతు దగ్గర ఏ నేరం లేదు, ఏ దోషం లేదు. లోతు పిల్లల దగ్గరే దోషం ఉంది. దేవుడు ఎవరు దోషం చేశారో వాళ్ళనే దోషి అంటాడు తప్ప నిర్దోషుల్ని దోషి అన్నాడు ఆయన ఆలోచన అది కాదు. న్యాయవంతుడు దేవుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో లోతును గురించి మాట్లాడుతూ, లోతు చెడుతనాన్ని అసహించుకున్నవాడు, నీతిమంతుడు. సొదొమ గొమొర్రా మొత్తము పాడైపోతే లోతు పాడైన వాడు కాదు. చుట్టూ జరుగుతున్న చెడుతనాన్ని చూచి రోజు తన మనసులో బాధపడేవాడు. చెడుతనాన్ని చూచి బాధపడేవాడు లోతు. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. 6వ వచనం నుంచి చదువుతాం. మరియు
ఆయన సొదొమ గొమొర్రా ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులైన వారిని వాటికి దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. అదనమాట. నువ్వు భక్తిపరుడివా? నీ వాతావరణంలో భక్తిహీనమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాటిని చూసి నీ మనసు నొచ్చుకోవట్లేదా? అయితే నువ్వు భక్తిపరుడు కాదు. భక్తిపరుడు చెడుతనం కనిపించినప్పుడు అయ్యో అని మనసులో బాధపడతాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు వ్యభిచార సంబంధమైన పట్టణాలు. వాటి మధ్యలో నివాసం ఉన్న లోతు అక్కడ జరుగుతున్న అక్రమ క్రియల విషయమై బాధను వ్యక్తం చేశాడు. నీతిగల తన మనస్సుని నొప్పించుకుంటూ వచ్చాడు. ఏమీ చేయలేని పరిస్థితి అన్నమాట. కాబట్టి నువ్వు భక్తిపరుడు అయితే చెడుతనం నీకు కట్టబడినప్పుడు దాని విషయమై ఆనందపడక బాధ వ్యక్తపరిచితే నువ్వు భక్తిపరుడు అని దేవుడు అంగీకరిస్తాడు. లోతు భార్య వెనక్కి తిరిగి చూడొద్దంటే వెనక్కి తిరిగి చూసింది. ఉపస్తంభం అయిపోయింది. లూకా సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు ఆమెను గురించి మాట్లాడాడు, లోతు భార్య గురించి. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయంలో లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. లూకా సువార్త 28వ వచనం. లోతు దినములలో జరిగినట్టుగా జరుగును. అదిగో జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమను విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసింది. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువారు తన సామాగ్రిని తీసుకోవడానికి దిగిపోకూడదు. పొలంలో ఉండివాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టింది. పాడైపోయిన పట్టణంలో ఆస్తి పోతుందని ఎనికి తిరిగి చూసింది. ఆస్తి కంటే ప్రాణం ముఖ్యం. దేవుడు నీ ప్రాణాన్ని రక్షించాడు. అగ్ని గంధకాల నుండి నిన్ను విడిపించాడు. నీ భర్త నడిచిన దారిలో నడుచు. కానీ ఆమె ఏం చేసిందంటే వెనక్కి తిరిగి చూసింది. అయ్యో ఆశపోతుంది అనుకుంది. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంది. ఆమె కాపాడబడింది కానీ రక్షింపబడింది కానీ ఆ రక్షణను కొనసాగించుకోలేకపోయింది. స్థిరంగా వెనక్కి తిరిగి చూసి అయిపోయింది. నేను ముందుకు వెళ్తున్నా. 20వ అధ్యాయంలో అబ్రహాం ఉన్న ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు వస్తే అబ్రహాం ఏం చేశాడంటే గేరారు దేశానికి వెళ్ళాడు. గేరారు దేశానికి వెళ్తే గేరారు దేశపు రాజు అబీమెలెకు, యథార్థవంతుడు అబీమెలెకు, సంతానం లేనివాడు. అబీమెలెకు కూడా సంతానం లేదు. అయితే అక్కడున్న ప్రజలు ఏం చేశారంటే అబీమెలెకుకి చెప్పారు, ఆయా ఒక చక్కటి స్త్రీ ఉందండి, అందమైన స్త్రీ, ఎవరు ఆమె? అబ్రహాం చెల్లెలంట, తీసుకురండి అన్నాడు.
అబ్రహాము శారాని తన చెల్లెలని చెప్పమన్నాడు. ఎక్కడ పోయినా నువ్వు నా చెల్లెలని చెప్పు, నేను నీ అన్న అని చెబుతాను. ఒప్పందం కుదిరించుకున్నాడు ముందుగానే అబ్రహాం. అబీమెలెకు దగ్గరికి వెళ్ళగానే అబీమెలెకు ఆ స్త్రీని తీసుకొచ్చి తన ఇంట్లో చేర్చుకున్నాడు. అబీమెలెకు యథార్థవంతుడు. దేవుడు ఏం చేశాడంటే రాత్రి వేళ అబీమెలెకు కలలో దర్శనం ఇచ్చాడు. దర్శనమిచ్చి, ఇదిగో నువ్వు చేర్చుకున్న ఆమె ఒక పురుషుడికి భార్య, అతడు ప్రవక్త, అతని భార్యను అతనికి ఇచ్చేయి అని చెబితే భయపడిపోయాడు అబీమెలెకు. భయపడిపోయి అబ్రహాం తెల్లారగానే అబ్రహాంను పిలిచి, ఏవయ్యా నీ భార్యని చెల్లెలని చెప్పావే, నీతి కలిగిన మేము ఈ జనాంగాన్ని ఏదో నాశనం చేయడానికి వచ్చినట్టున్నావు నువ్వు అని చెప్పేశాడు. చెబితే దేవుడు రాత్రి కలలో చెప్పిన విషయాలన్నీ మాట్లాడాడు అబ్రహాంతో. నువ్వు ప్రవక్త అంట కదా, నన్ను ఆశీర్వదించు అన్నాడు. అబ్రహాము అబీమెలెకు ఆశీర్వదించాడు. సంతానం లేని అబీమెలెకు సంతానం పొందాడు. 20వ అధ్యాయంలో అబీమెలెకు యథార్థవంతుడు, దేవుడు కూడా అంగీకరించాడు. 20వ అధ్యాయము ఆదికాండం. యథార్థవంతుల్ని కాపాడేవాడు ఆయన. ఆయన కనుదృష్టి యథార్థవంతుల మీద ఉంటుంది. 7వ వచనంలో క్షమించండి, 6వ వచనం చదువుతాం. అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతో దీన్ని చేసినవని నేను ఎరుగుదును, మరియు నువ్వు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. రెండు పక్కల దేవుడు కార్యక్రమాన్ని జరిగించాడు. అబ్రహాం భార్యను కాపాడాడు ఒక ప్రక్క, మరో ప్రక్క అబీమెలెకు పాపం చేయకోకుండా ఉండడానికి అబీమెలెకుని కాపాడాడు. అవును, నువ్వు యథార్థ హృదయంతోనే చేశావు నాకు తెలుసు, అయితే ఆమెను ముట్టొద్దు అని చెప్పాడు. ఆమెను ముట్టుకోలేదు అబీమెలెకు. 17వ వచనంలో 20వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాం దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉంటాడు. అయిపోయింది 20వ అధ్యాయం. 21వ అధ్యాయంలో శారా తల్లి గర్భవతి అయ్యి ఇస్సాకుని కనింది. 21వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టాడు, వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. 21వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టిన తర్వాత శారా తల్లి తను నవ్వుకుంది. నవ్వుకున్న తర్వాత ఆ మాటలు విన్న వాళ్ళందరూ నవ్వుతారని చెప్పింది. ఆ వృద్ధురాలనైనా నేను బిడ్డను కన్నానే అని విన్న వాళ్ళంతా నవ్వుతారు. ఇస్సాకు పుట్టాడు, దేవుడు వాగ్దానం చేసిన పుత్రుడు ఇస్సాకు. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇష్మాయేలు నీ సంతానం కాదు, ఇస్సాకు వలన కలిగిన వారే నీ సంతానం అనబడుదురు అని దేవుడు వాగ్దానం చేశాడు. 21వ అధ్యాయంలో మనం చదువుతో ఈ మాట రాయబడింది. మొదటి వచనంలో యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. 21వ అధ్యాయం. తాను ఇచ్చిన మాట చెప్పున శారాను దర్శించెను.
దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము పుట్టినవాడును శారా కనినవాడైన తన కుమారునికి ఇస్సాకని పేరు పెట్టెను. దేవుడు అబ్రహాంకి ఆజ్ఞాపించిన ప్రకారము 8 దినములైన తర్వాత ఇస్సాకును తన కుమారునికి సున్నతి చేశాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు పుట్టినప్పుడు 100 ఏళ్ల వాడు. అప్పుడు దేవుడు నాకు శారా మాట్లాడి దేవుడు నాకు నవ్వు కలగజేసును. నిన్నువారెట్లు నిన్నువారల్లా నా విషయమైన నవ్వుతున్నాను. నా ఊదురు అని చెప్పించాలి. బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని రోజులకి పాలు విడిచాడంట. పాలు విడిస్తే అబ్రహాము విందు చేశాడు. అబ్రహాము విందు చేస్తే ఇష్మాయేలు ఉన్నాడు కదా, ఇష్మాయేలు ఇస్సాకుని గేలి చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. చాలా కడుపు మండింది. నా కుమారుణ్ణి దాసి కుమారుడు ఎగతాళి చేయడమా నాకు నచ్చలా. ఏం చేసిందంటే అబ్రహాముని పిలిచింది, అయా ఇదిగో ఆ దాసి కుమారుని ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేయి అని. అబ్రహాం మనసు నొచ్చుకుంది, ఆలోచనలో పడ్డాడు. దేవుడు కూడా ఏం చెప్పాడంటే శారా చెప్పినట్లు హాగరు కుమారుని ఇష్మాయేల్ని గెంటేయి, పంపించేసాయి అని చెప్పేసాడు. దేవుడు కూడా చెప్పాడు, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును అని దేవుడు ఇస్సాకును గురించి తెలియజేశాడు సమాచారం. మరి ఇష్మాయేలు సంగతి ఏంటి అని అడిగాడు అబ్రహాం దేవుడు. నువ్వేం బాధపడద్దు, అతన్ని కూడా ఒక జనాంగంగా చేస్తానులే, అతనిలో నుండి 12 మంది రాజులను పుట్టిస్తాను నేను, అతని గురించి ఆలోచన చేసుకోవద్దు అని చెప్పాడు దేవుడు. 21వ అధ్యాయంలో ఇష్మాయేలు ఇంటిలో నుండి అబ్రహాము పంపించేశాడు. ఇష్మాయేల్ని ఇంట్లో నుంచి అబ్రహాం పంపించేశాడు. ఇప్పుడు ప్రేమ అంతా ఎవరి మీద ఉంది? ఇప్పుడు అబ్రహాంకి ప్రేమ అంతా ఇస్సాకు మీద ఉంది. ప్రేమ అంతా ఇస్సాకు మీద ఉంది. దేవుడు అబ్రహాం యొక్క హృదయాన్ని చూచినవాడు. హృదయాన్ని చూసి దేవుడు అబ్రహాంకి విశ్వాస పరీక్ష పెట్టాడు. విశ్వాస పరీక్ష. అబ్రహాం, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి, నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకుని నేను చూపించు కొండ మీదికి తీసుకొచ్చి నాకు దహన బలి అర్పించాలా అన్నాడు. విశ్వాస పరీక్ష. అబ్రహాం ఏం చేశాడంటే సరేనయ్యా అర్పిస్తాను అన్నాడు. మాట ఎనికి ఆలోచన చేయలేదు. అబ్రహాం హృదయంలో విశ్వాసము వృద్ధి పొందింది. అప్పటికే 100 సంవత్సరాల ముసలోడు కుమారుని కంటాడా? దేవుడు కుమారుని ఇచ్చాడు కదా. కాబట్టి దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఆయన మృతులను సైతం లేపగలిగిన వాడు. ఆయన రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో అబ్రహాము యొక్క విశ్వాసము తాను నమ్మిన దేవుడు ఎలాంటి వాడో తెలియజేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో అబ్రహాము నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో, తాను నమ్మిన దేవుడిని తాను ఎరుగు. అతను 17వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో
తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులకు అదిగో మృతులను సజీవులుగా సజీవులుగా చేసే దేవుడు ఆయన. నేను వాటిని ఉన్నట్టుగా అనిపించేవాడు మృతులను సజీవులుగా చేసేవాడు దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అవి లేవు కానీ ఉన్నట్టుగా పిలుస్తాడు, ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఆయన. కాబట్టి నా కొడుకుని దేవుడు అడిగాడు కాబట్టి బలి అర్పించమని నేను తీసుకెళ్ళి బలి అర్పిస్తాను. అర్పించితే ఒక బలిలో కాలి బూడిదైపోయిన నా కుమారుడిని మరలా తిరిగి లేపగలిగిన శక్తిమంతుడు దేవుడు. విశ్వాసము తాను నమ్మిన దేవుని యందు. ఈ రోజున నేను దేవుడు నమ్మామంటున్నావు. మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడో మనం నమ్మిన దేవుడు క్రొత్త నిబంధనానుసారంగా ఆయన మనం ఊహించు వాటికంటే అడుగు వాటికంటే హెచ్చుగా జరిగించే దేవుడు మన దేవుడు. నువ్వు నమ్ముదు అసలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో క్రొత్త నిబంధన కిందికి వచ్చిన వారి దేవుడు యేసు ప్రభువుకు దేవుడు ఎవరో, మనకు దేవుడు ఆయనే. దేవుడు ఎవరో, ఎలాంటి వాడో, నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు వెరగకపోతే నీ భక్తి వ్యర్థం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మనలో కార్యసాధకమైన తన శక్తిని బట్టి మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన. నువ్వు అడిగేదానికంటే ఊహించేదానికంటే అత్యధికంగా చేయగలడు ఆయన. అయితే నువ్వు అడిగేది ఆత్మ సంబంధమైనదై ఉండాలా. ఆత్మ సంబంధమై అడిగితే ఆయన ఇస్తాడు. శరీర సంబంధమైన అడిగినప్పుడు ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. అది ఆయన ఇష్టం. అబ్రహాము విశ్వాసము పరీక్షింపబడి పరీక్షలో అబ్రహాం గెలిచాడు. తన భార్యకి చెప్పలా, తన దాసదాసీలకు చెప్పలా, తన కుమారుడు కూడా చెప్పలే. కట్టెల మోపు తీసి కుమారుడి మీద పెట్టాడు, తల మీద పెట్టాడు. ఎక్కడికి వెళ్తున్నాం? బలి అర్పించడానికి వెళ్తున్నాం. కత్తి చేతిలో పట్టుకున్నాడు. ఈ మార్గ మధ్యంలో ఇస్సాకు అడిగాడు, తండ్రి ఆయన అంటే ఏమి నా కుమారుడా అని అబ్రహాం పిలిచి, బలి అర్పించడానికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు ఇస్సాకు అబ్రహాము. అబ్రహాము గుండె పగిలినట్టయింది. ఆ బలి గొర్రెపిల్ల నువ్వే అని చెప్పలేకపోయాడు. చెప్పలేక ఏమన్నాడంటే దేవుడు తన బలికి గొర్రెపిల్లను తానే చూసుకుంటాడని చెప్పేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాము దేవుడికి ఇచ్చిన మాట ప్రకారంగా బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి ఇస్సాకు కాళ్ళు చేతులను కట్టేశాడు. ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టబడుతున్నప్పుడు ఇస్సాకు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాల. ఓహో, దేవుడు బలి అర్పించమని కోరింది నన్నేనా అనేనా? ముసలి తండ్రి అబ్రహాంకి బాలుడైన ఇస్సాకు లోబడ్డాడు. కాళ్ళు చేతులు కట్టేసుకుంటే ఓహో నన్నేనా అని మౌనం ఉండిపోయాడు. తండ్రి బిడ్డలు ఇద్దరు విశ్వాసం కలిగిన వాళ్ళు. తండ్రేమో సంపూర్ణమైన విశ్వాసము, బిడ్డేమో దేవునికి భయపడేవాడు. ఇస్సాకు దేవునికి భయపడేవాడు. పరమందుల దేవుడు ఆ చర్యలన్నింటినీ చూస్తున్నాడు. కత్తి తీసాడు అబ్రహాము. బలిపీఠం మీద ఉన్న తన బిడ్డ మీద అయిపోతున్నాడు. వెంటనే దేవదూత, అబ్రహాం నీ బిడ్డను చంపొద్దు, అదిగా పొదలో పొట్టేలు ఉంది, ఆ పొట్టేలను తెచ్చి బలి అర్పించు.
దేవుడు అబ్రహాం విశ్వాసాన్ని పరీక్షించాడు, అబ్రహాము దేవుడిని పరీక్షించాడు. రెండు విధాలు జరిగింది అక్కడ, రెండు విధాలు జరిగింది. అప్పుడు దేవుడు అబ్రహాం విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాడు. అబ్రహాం, నువ్వు నాకు భయపడుతున్నావు అనేది నాకు అర్థమైందయ్యా అన్నాడు. 22వ అధ్యాయంలో ఇస్సాకు దేవుడికి భయపడేవాడు, అబ్రహాము దేవుడికి భయపడేవాడు. ఆదికాండం 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయొద్దు, నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇయ్యడానికి వెనుతీయలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచు ఉన్నది. నువ్వు నాకు భయపడుతున్నావు, నాకు అర్థమైంది అబ్రహాం, నీ బిడ్డను ఏం చేయొద్దు, నీ బిడ్డను ఏం చేయొద్దు. అదిగో పొట్టాడు పొదలో, దాన్ని తీసుకొచ్చి బలపరిచి 23వ అధ్యాయంలో శారా తల్లి కాలం చెల్లిపోయింది, శారా చనిపోయింది. 24వ అధ్యాయంలో ఇస్సాకుకి 40 సంవత్సరాల వయసు వచ్చింది. ఇస్సాకుకి పెళ్లి చేయాలని ఆలోచన చేశాడు అబ్రహాం. 24వ అధ్యాయము ఇస్సాకుకి పెళ్లి చేసే కార్యక్రమం. పెళ్లి చేయడానికి అబ్రహాం ఏం చేశాడంటే, కనాను కుమార్తెలలో ఎవరినే ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడలా. తన దాసుని పిలిచాడు. తన ఇంటిలో నమ్మకస్తుడైన ఒక దాసుని పిలిచి, ఇదిగో నా కుమారుడికి, అప్పటికి అబ్రహాం వయసు ఎంత తెలుసునా, ఇస్సాకి 40 ఉంటే అబ్రహాంకి ఎంత ఉంటుంది? 140 సంవత్సరాలు. అబ్రహాంకి 140 సంవత్సరాలు, ఇస్సాకుకి 40 సంవత్సరాలు. ఇదిగో ఈ కనాను కుమార్తెలలో ఎవరినే కానీ నా కుమారుడికి పెళ్లి చేయొద్దు, నా బంధువుల దగ్గరికి వెళ్ళు, నా తండ్రి ఇంటి దగ్గర నుంచి ఒక కన్యకను తీసుకొని వచ్చి నా కుమారుడికి పెళ్లి చేయి అని తన ఇంటిలో నమ్మకస్తుడైన దాసుడితో ప్రమాణం చేయించుకున్నాడు. తన కింద చేయబెట్టి ఆ ప్రమాణం ప్రకారంగానే ఇస్సాకు యొక్క వివాహ వేడుకలు జరిగాయి. ఆ దాసుడు వెళ్ళాడు, హారానుకి వెళ్ళాడు. హారానులో అబ్రహాం యొక్క బంధువులు ఉన్నారు. అబ్రహాం బంధువులలో బెతూయేలు కుమార్తె రెబ్కా ఉంది. బెతూయేలు కుమార్తె రెబ్కా కన్యక, ఏ పురుషుడే కూడని కన్యక రెబ్కా. లాబాను యొక్క చెల్లెలు, బెతూయేలు యొక్క కుమార్తె. ఈ రెబ్కా విశ్వాసం కలిగింది, విశ్వాసనాడు. తన భర్తని పెళ్లి చూపుల్లో కూడా చూసింది కాదు. పెళ్లి చూపులు లేవు అప్పుడు, పెళ్లి చూపులు లేవు. ఏమ్మా, ఇదిగో అబ్రహాము యొక్క దాసుడు వచ్చాడు, అబ్రహాంకి ఒక కుమారుడు ఉన్నాడంట, అతన్ని పెళ్లి చేసుకుంటావా, నీకు ఇష్టమేనా, వెళ్తావా అని అడిగి ఇంట్లో అడిగితే నేను వెళ్తాను అని చెప్పినాను. వివాహ వేడుకలు జరిగాయి. విశ్వాస సంబంధమైన వివాహ కార్యక్రమం జరిగింది రెబ్కాకి ఇస్సాకుకి. ఇస్సాకు దేవుడికి భయపడేవాడు, రెబ్కా దేవుడి యందు విశ్వాసం కలిగింది.
25వ అధ్యాయంలో అబ్రహాము 170 సంవత్సరాల వయసు కలిగిన వాడై చనిపోతాడు. 25వ అధ్యాయంలో అబ్రహాము చనిపోతాడు. అయితే 24వ అధ్యాయంలో ఇస్సాకుకి రిబ్కాకి వివాహ వేడుకలు జరుగుతాయి. వివాహం జరుగుతుంది. వివాహం జరిగి 20 సంవత్సరాల వరకు పిల్లలు లేరు వాళ్ళకి. రిబ్కా గొడ్రాలై ఉంది. 40వ సంవత్సరంలో వివాహం జరిగితే ఇసాకుకి 60వ సంవత్సరంలో దేవుడు రిబ్కాను జ్ఞాపకం చేసుకొని రిబ్కా యొక్క గర్భమును తెరిచాడు. రిబ్కా గర్భంలో కవల పిల్లలు ఉన్నారు. అమ్మా, నీ గర్భంలో 2 బిడ్డలు ఉన్నారు. 2 బిడ్డలు కాదు, వాళ్ళు 2 జనాంగాలు, 2 జనాంగాలు ఉన్నాయి, 2 జనపదాలు ఉన్నాయి అని చెప్పేశాడు దేవుడు. ఇస్సాకు దేవుడికి భయపడేవాడు. ఇస్సాకుతో దేవుడు వాగ్దానాన్ని స్థిరపరిచాడు. 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. ఏలయనగా నీకును నీ సంతానమునకు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇస్సాకుతో దేవుడు చెబుతున్న మాట, నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన అదిగోండి, తండ్రి అయిన ప్రమాణము అబ్రహాముతో నేను చేసిన వాగ్దానం, ఆశీర్వాదం ఎక్కడ చేశాడు? ఆదికాండం 12:3లో చేసిన వాగ్దానము, అబ్రహాము చేసిన వాగ్దానం ఇప్పుడు ఇస్సాకుకి స్థిరపరుస్తున్నాడు దేవుడు. ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనంలో చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం వలన సమస్త భూలోకములో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, సమస్త భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడును. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలన్నిటినీ కట్టడలను నా నియమములను గైకొనెను అని చెప్పాడు. నువ్వు గైకొంటే ఈ వాగ్దానం నీకు స్థిరపరుస్తాను అని చెప్పేశాడు అన్నమాట. కాబట్టి ఆ రోజున ఇస్సాకు తన తండ్రి లాంటి విశ్వాసం కలిగిన వాడై, దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడై, క్రీస్తును గూర్చిన వాగ్దానమును పొందాడు. ఆదికాండం 25వ అధ్యాయము, రిబ్కా గర్భంలో కవల పిల్లలు ఉన్నారు. 21వ వచనం, ఆదికాండము 25వ అధ్యాయం 21వ వచనం నుండి. ఇస్సాకు భార్య గొడ్రాలై ఉండెను. అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అతని ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యింది. ఆమె గర్భంలో శిశువులు ఒకదానితోనూ ఒకడు గర్భంలో ఉన్న శిశువులు ఒకదానితో ఒకడు పెనుగులాడను గనక ఆమె ఇలాగైతే నేను బతుకుట ఎందుకు ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భంలో గలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కాలం నిండినప్పుడు ఆమె గర్భం ముందు కవలవారు ఉండేది. కవల పిల్లలు ఉన్నారు. ఆ కవల పిల్లలు ఎవరంటే ఒకటి ఏశావు, రెండవ వాడు యాకోబు. దేవుని సంకల్పంలో యాకోబు ఉన్నాడు. ఏశావును గురించి భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఏశావుని జ్యేష్ఠునిగా పుట్టించాడు. వాస్తవానికి
ఏశావు మీద కనికరం చూపించాడు దేవుడు. జ్యేష్ఠుడిగా పుట్టించాడు. అయితే ఈ ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని, దానికి ఉన్న విలువను గ్రహించిన వాడు కాదు. జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియని వాడు, కేవలం శరీర సంబంధంగా ఆలోచన చేసేవాడు ఏశావు. వేటగాడు అడవికి వెళ్ళి మాంసాన్ని కొట్టుకొని వచ్చి వంట చేసుకొని తినేవాడు. ఆ మాటకు వస్తే ఏశావు వ్యభిచారి. ఏశావు వ్యభిచారి. జ్యేష్ఠత్వాన్ని దేవుడు ఏశావుకి ఇస్తే ఏశావు ఏం చేశాడంటే, ఒక పూట కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని తన తమ్ముడైన యాకోబుకి అమ్మేశాడు. ఎవరు జ్యేష్ఠుడైతే వాడికి ఆశీర్వాదాలు వస్తాయి, తల మీదకి ఆశీర్వాదాలు తన మీద కుమ్మరింపబడతాయి. తండ్రి ఆస్తిలో మొట్టమొదటి భాగము పెద్ద కుమారుడికి ఇస్తాడు, ఆస్తిలో భాగం వస్తుంది. అటు జ్యేష్ఠత్వాన్ని కలిగిన ఏశావు ఏం చేశాడంటే, దాని విలువ తెలియకోకుండా యాకోబుకి ఒక పూట అన్నం కొరకు అమ్మేసుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నవాడు ఏశావు. మీకు అర్థమవుతుందా? మనం చదువుతుంది ఆదికాండం నుంచి మళ్ళా హెబ్రీ పత్రికకు వచ్చాం, కొత్త నిబంధనలోకి వచ్చాం. అంటే ఆదికాండం అర్థం కాకపోతే కొత్త నిబంధన పుస్తకాలు నీకు అర్థం కావు. అదే నీకు తెలియాలా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడింది. ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు అంటే భ్రష్టుడైనను, ఒకటి భ్రష్టత్వం కలిగిన వాడు, వ్యభిచారి ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందబోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం లేకుండా విసర్జింపబడ్డాడు. కాబట్టి ఏశావు దుష్టుడు, భ్రష్టుడు. తనకిచ్చిన ఆదిత్యాన్ని, జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్నవాడు ఒక పూట అన్నం కోసం. శరీర సంబంధంగా ఆలోచన చేసేవాడు, ఆత్మ సంగతులు ఎరుగని వాడు. అయితే యాకోబు అలాంటి వాడు కాదు. ఆత్మ సంగతులు ఎరిగిన వాడు, దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని మీద ఆధారపడిన వాడు యాకోబు. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం 12వ అధ్యాయంలో, ఇస్సాకుతో చేసిన వాగ్దానం 26వ అధ్యాయంలో, ఆ వాగ్దానాన్ని నేరుగా యాకోబుతో చేశాడు. ఆదికాండం 28వ అధ్యాయము 4వ వచనంలో, ఆదికాండం 28వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానానికి అబ్రహామునకు అనుగ్రహించిన అబ్రహామునకు ఆశీర్వదించిన వాగ్దానములను దయచేయును గాక అని అతన్ని దీవించి యాకోబును పంపేశాడు. ఏశావు ఏం చేశాడంటే తన తమ్ముడి మీద పగ పెట్టుకున్నాడు. ఏశావు వ్యభిచారి. దేవుడు యాకోబు ద్వారా యేసుక్రీస్తు వారిని భూమి మీదకి తీసుకురావాలని ఆలోచన చేశాడు. యాకోబు ఏం చేశాడంటే, ఇదిగో తన మామ అయిన లాబాను దగ్గరికి పద్దనరాముకి బయలుదేరాడు.
ముగించుకుందాం, అయిపోయింది. యాకోబు తల్లిదండ్రులను విడిచిపెట్టేసి ఏశావు పగకు ఉన్నాడు కాబట్టి ఆ పగ నుండి తప్పించుకోవడానికి యాకోబు ఏం చేశాడంటే తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళాడు. మేనమామ లాబాను, రిబ్కా యొక్క సోదరుడు. అక్కడ లాబాను దగ్గర 20 సంవత్సరాలు జీతం చేశాడు. జీతగాడిగా పనిచేశాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. దీనిలో 7 సంవత్సరాలు రెబెకా, రాహేల్, క్షమించండి, రాహేల్, లాబాను కుమార్తెలు ఇద్దరు, లేయా, రాహేల్. లేయా కళ్ళ జబ్బు కలిగింది. మరి ఏ జబ్బో తెలియదు, కళ్ళ జబ్బు అన్నాడు. రాహేలు చక్కటిది, అందగత్తే. యాకోబు ఏం చేశాడంటే రాహేల్ని ప్రేమించాడు. రాహేల్ని ప్రేమించి మామ దగ్గరికి వెళ్ళి అడిగాడు, మామ రాహేల్ను నాకు ఇచ్చి పెళ్లి చేయి, దానికి ఏం చేయమంటే అది చేస్తా అన్నాడు. అప్పుడు లాబాన్ ఏం చేశాడంటే ఆమె నిమిత్తం 7 సంవత్సరాలు జీతం చేయాలా, నా గొర్రెల్ని మేపాలా అని చెప్పాడు. సరే కానీ 7 సంవత్సరాలు జీతగాడై గొర్రెల్ని మేపాడు. ఆ రోజున ఏం జరిగిందంటే 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లాబాను తన బంధువులందరినీ పిలిపించి విందు చేసి యాకోబుకి పెళ్లి చేశాడు. పెళ్లి చేసినప్పుడు రాహేలుని పెళ్లి చేయకోకుండా లేయానిచ్చి పెళ్లి చేశాడు. తెల్లారిన తర్వాత యాకోబు చూశాడు, ఏం బావా నన్ను మోసం చేశావు? మోసం చేసి రాహేల్ని కదా నేను కోరుకొని నీ దగ్గర 7 సంవత్సరాలు కొలువు చేసింది. అవును నిజమేనయ్యా, అయితే మా దేశ ఆచారం ఏంటంటే పెద్ద కుమార్తెకి పెళ్లి చేయకోకుండా చిన్న కుమార్తెకి పెళ్లి చేయకూడదు. కాబట్టి నీకు రాహేలే కావాలంటే ఆమె కోసం మరో 7 సంవత్సరాలు కొలువు చేయి. 7 14 సంవత్సరాలు భార్య కోసము కొలువు చేశాడు యాకోబు. అయితే ఒక మాట, యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యాకోబుకి తోడుగా దేవుని దయాహస్తము వెంటాడుతుంది. ఎప్పుడైతే యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళాడో లాబాను ఆశీర్వదింపబడుతున్నాడు. దేవుడు యాకోబును బట్టి లాబానుని దీవిస్తున్నాడు. ఈ విషయము లాబాను తెలుసుకున్నాడు. అదే నా అల్లుడు నాతో ఉంటే నేను ఆశీర్వదింపబడుతున్నాను, దేవుడు సహాయం చేస్తున్నాడు, నాకు అర్థమైంది. అర్థమై ఏం చేశాడంటే ఈ 14 సంవత్సరాలు పొడవు అయిపోయింది కదా, భార్యలు యాకోబుకి 2 భార్యలు. 2 భార్యలను ఇస్తూ ఈ 2 భార్యలతో పాటు దాసీలను కూడా ఇచ్చాడు యాకోబుకి. యాకోబు దాసీలను కూడా ఇచ్చాడు. ఆ తర్వాత అల్లుడయ్యాడు కదా, అల్లుడైన తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే యాకోబు, మావా నేను నీ దగ్గర పని చేస్తాను అని చేస్తాను. ఊకనే పని చేయడం, జీతం ఏంటిది? జీతం డబ్బులొద్దు, ఏమొద్దు. ఇదిగో గొర్రెల మందలో మచ్చలు కలిగినవి, తెల్ల తెల్ల పొడలు కలిగినటివన్నీ నీ దగ్గర పెట్టుకో. మచ్చలు లేనివి నా కాపులో ఇవ్వు అంటే నేను కాస్తాను. కాసిన తర్వాత ఈ నల్ల దానిలో నుంచి, నల్ల జంతువుల్లో నుంచి, గొర్రెల్లో నుంచి
పొడలు కలిగినవి పుట్టాయి అనుకో, తెల్ల తెల్ల పొడలు కలిగినవి, అవన్నీ నాకు జీతం అవుతాయి అని ఒప్పందం చేసుకున్నాడు. లాభాన్ని తెలివైనడు. మందను 2 భాగాలుగా చేసి పొడలు కలిగిన వాటిని, పొడలు లేని వాటిని వేరు చేసి 3 రోజుల ప్రయాణమంత దూరం ఎడం పెట్టేశాడు. 3 రోజుల ప్రయాణంత దూరం ఎడం పెట్టేశాడు. అయితే దేవుడు యాకోబు పక్షాన ఉన్నాడు. యాకోబుని చూశాడు దేవుడు. చూచి పొడలు లేని గొర్రెల్లో నుంచి పొడలు కలిగిన గొర్రె పిల్లలు వచ్చేటట్టు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. యాకోబు యొక్క కష్టాన్ని చూశాడు దేవుడు, ఆశీర్వదించాడు. అయితే దాని గురించి పక్కన పెట్టేద్దాం, ముగించుకుందాం. గుర్తుపెట్టుకో, యాకోబుకి 2 భార్యలు, లేయా రాహేలు. లేయా రాహేలు ముగించుకుందాం, అయిపోయింది. లేయా పెద్ద భార్య, రాహేలు చిన్న భార్య. దేవుడు లేయ పక్షాన ఉన్నాడు. లేయ పక్షాన యాకోబు రాహేలుని ప్రేమించాడు. అయితే రాహేలుకి పిల్లలు పుట్ల, గొడ్రాలు. లేయాకి పిల్లలు పుట్టారు. వరుసగా 4 కుమారులు కలిగింది లేయ. రూబేను, షిమ్యోను, లేవి, యూదా. 4 కుమారులు కనింది లేయ. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించి లేయ గర్భాన్ని దేవుడు తెరిచి కుమారులు దయచేశాడు. రాహేలుకి పిల్లలు లేరు. కోపం వచ్చింది రాహేలుకి. నాకు బిడ్డల్ని బిడ్డనిచ్చేది ఎవరమ్మా? దేవుడు. యాకోబు కోపం వచ్చింది. యెహోవా దేవుడు బిడ్డల్ని ఇచ్చేవాడు, నేను కాదు. నాకు బిడ్డల్ని అని అడగడంలో దేవుడిని అడుగు. వాస్తవాన్ని దేవుడు అడుగు. అవేం చేసిందంటే దేవుడు ప్రార్థించింది. కుదరలా. ఏం చేసిందంటే రాహేలు దాసి ఉంది. ఏం పేరు? ఆ పేరు జిల్ఫా. లేయా దాసి పేరు బిల్హా. ఏం చేసిందంటే జిల్ఫానిచ్చి యాకోబుకి పెళ్లి చేసింది. ఆ రోజున శారమ్మ హాగర్నిచ్చి అబ్రహాం పెళ్లి చేసినట్టు జిల్ఫానిచ్చి యాకోబు పెళ్లి చేసింది. ఇదిగో నా దాసి ఉంది, నా దాసితో పో. దేవుడు ఏం చేశాడంటే యాకోబుకి జిల్ఫా ద్వారా కుమారులను దయచేశాడు. 2 బిడ్డలను దయచేశాడు దేవుడు. నా దాసికి పిల్లలు పుట్టారు, నాకు లేరే, బాధపడింది. దేవుడు ఏం చేశాడంటే రాహేలుని కూడా ఆశీర్వదించాడు. రాహేలు గర్భాన పుట్టిన వాళ్ళు యోసేపు, బెన్యామీను. జిల్ఫా వల్ల పుట్టిన వాళ్ళు ఆదికాండం యాకోబు తన భార్య పిల్లలందరినీ వెంట పెట్టుకుని స్వదేశానికి వస్తూ ఉన్నాడు. తమ మామ దగ్గర నుంచి
విడిపోయి స్వదేశానికి వస్తూ ఉన్నాడు. స్వదేశానికి వస్తున్నప్పుడు విషయాలు చెప్పాడు. మార్చి రాసామా? దాను నఫ్తాలి. కాబట్టి మీరు ఆది కాండాన్ని చదివినప్పుడు మీకు విషయాలు అర్థమైతే అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆది కాండం యొక్క ఉద్దేశం ఏంటి? ఆది కాండం యొక్క ఉద్దేశము ఇశ్రాయేలీలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, దేవుడు వారితోనే ఎందుకు నిబంధన చేసుకున్నాడు అంటే, ఇదిగో ఇశ్రాయేలీలు యాకోబు యొక్క సంతానం. యాకోబు ఎవరు? యాకోబు ఇసాకు. ఇసాకు ఎవరు? అబ్రహాము ఎక్కడి నుంచి వచ్చాడు? ఇలాగూ ఇశ్రాయేలీల యొక్క పితరులు ఎవరు అనే విషయాన్ని ఆది కాండం తేటగా తెలియజేస్తూ ఉంది. దాంట్లో ప్రత్యేకించి దేవుడు ఏం చేశాడంటే ఆత్మ సంబంధమైన ఒక ఉద్దేశాన్ని తెలియజేశాడు. ఆది కాండం 3:15 జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు సంకల్పించిన సంకల్పంలో యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మనుషుల పాపాల కొరకు సిలువేయబడాలి. యేసు ప్రభు భూమి మీదకి రావాలి. భూమి మీదకి రావాలంటే స్త్రీ సంతానంగా పుట్టాలి. స్త్రీ సంతానము నీతిమంతుల కుటుంబాల్లో నుంచి యేసుక్రీస్తు అని రావాలి. యేసుక్రీస్తు ద్వారా భూలోక వంశాలన్నిటినీ ఆశీర్వదించాలి. అదే దేవుని యొక్క సంకల్పం. యేసు ప్రభువును భూమి మీదకి తీసుకురావడానికి దేవుడు నీతిమంతులైన వారిని తన సంకల్పానికి సాధనాలుగా చేసుకున్నాడు. ఆదాము అపోయ సంబంధ అయిపోయాడు. హేబేలు నీతిమంతుడు హతసాక్షి అయ్యాడు. హతసాక్షి. తర్వాత దేవుడు షేతుని ఆదాముకి ఇచ్చాడు. షేతు ద్వారా ఏనోషు పుట్టినప్పుడు ప్రార్థన ఆరంభించబడింది. ఆ తర్వాత ఏనోషు నుండి ఆనోకు తర్వాత నోవాహు నుండి షేము తర్వాత అబ్రహాం ఆ తర్వాత ఇస్సాకు, యాకోబుకి 12 మంది కుమారులు. 12 మందిలో యేసు ప్రభు ఏ సంతానం గుండా రావాలి? యూదా. ఆది కాండము 49వ అధ్యాయం. ఆది కాండం 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారులని ఆశీర్వదిస్తూ మెస్సియాను గూర్చిన వాగ్దానము యూదాకి అనుగ్రహించబడింది. ఆశీర్వాదం 8వ వచనం 49వ అధ్యాయం 8వ వచనంలో యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించేదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారుడు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము. నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకోరు. అతన్ని లేపువాడు ఎవడు? షిలోహు వచ్చి వరకు అన్నాడు. షిలోహు అనే మాట మీద ఒకటి అంకె చేసి ఫుట్నోట్లో
షిలోహు. షిలోహు అంటే షిలోహుకు అన్నాడు. ఆదికాండం 49వ అధ్యాయం 5వ వచనంలో షిలోహుకు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ఆ ప్రజలు అతనికి విధేయులై ఉందురు అదనమాట. రాజదండం యూదా గోత్రంలో నుండి యేసు ప్రభు రావాలా. యూదా గురించి మనము ఆదికాండం 38వ అధ్యాయంలో చదువుతాం. ఆదికాండం 38వ అధ్యాయంలో అబ్రహాం కుమారుడైన యూదా ఏం చేశాడంటే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత యూదాకి 3 కుమారులు పుట్టారు. ఒకని పేరు ఏరు, ఓనాను. ఇంకోటి పేరు ఆదికాండం 38వ అధ్యాయంలో షేలా. యాకోబు ఏం చేశాడంటే ఏరుకి వివాహం చేశాడు. యాకోబు యూదా ఏరుకి వివాహం చేశాడు. తామారు అనే ఒక నీతిమంతురాడు. తామారు నీతివంతమైన వ్యక్తి. తామారుని ఇచ్చి పెళ్లి చేశాడు ఏరుకి. ఏరు దుర్మార్గుడు ఏరు. దేవుడి దృష్టికి చెడుతనము నడిచినవాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏరుని చంపేశాడు. యూదా కుమారుడు పెద్ద కుమారుడు చనిపోయాడు. తామారు విధవరాలయ్యింది. ఆ రోజున యూదా ఏం చేశాడంటే తామారుని ఓనానికి ఇచ్చి పెళ్లి చేశాడు. దాన్ని ఏమన్నాడంటే బంధు ధర్మం అన్నాడు. వాస్తవానికి బంధు ధర్మం అనేది ఋతు దగ్గర మరిది ధర్మం. మరిది అన్న భార్య దగ్గరికి వెళ్ళి అన్నకు సంతానం కలగజేయాల. ఈ ఓనాన్ని ఏం చేశాడంటే అన్య భార్యతో వెళ్తే ఆ సంతానం నా సంతానం అనబడదు కదా, నా అన్న సంతానం అనబడుతుంది కదా అనుకొని ఓనాను తన రేతస్సుని నేల మీద వదిలేశాడు. దేవుడు చూశాడు పైనుంచి, అదే నేను దుష్టాలోచన కలిగి ఉన్నాను అని దేవుడు ఓనాను కూడా చంపేశాడు. షేలా చిన్నోడు. యూదా ఏం చేశాడంటే తామారుకి చెప్పాడు, అమ్మా నా చిన్న కుమారుడు ఇంకా చిన్న పిల్లవాడు కాబట్టి నువ్వు అంతవరకు నీ తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు. షేలా పెద్దవాడైన తర్వాత అతనితో వివాహ బాంధవ్యాలు చేయిస్తాడులే అని చెప్పాడు. కానీ యూదాకి తన 2 కుమారులు చనిపోతే ఆ నేరం తామారు మీద పెట్టుకున్నాడు మనసులో. ఆమె ఇచ్చి పెళ్లి చేయడం వల్ల నా 2 కుమారులు చచ్చిపోయారు అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? వారి చెడుతనాన్ని బట్టి చచ్చిపోయారు. వాళ్ళు తెలియదు, యూదాకి తెలియదు. షేలా పెద్దవాడు అయ్యాడు. తామారుకి ఇచ్చి పెళ్లి చేయాలా, కానీ పెళ్లి చేయట్లా. ఒక రోజున ఏం చేశాడంటే యూదా భార్య కూడా చచ్చిపోయింది. యూదా విధవ, భార్య లేనివాడు. యూదా
తన గొర్రెల మంద బొచ్చు కత్తిరించే కార్యక్రమంలో తామారు ఉండే ప్రాంతానికి వెళ్ళాడు. లేకపోతే తామారు వేశ్య వస్త్రాలు వేసుకుని మార్గంలో నిలబడింది. యూద ఆమె చేయబట్టుకున్నాడు. ఈరోజు నేను నీతో పాటు పోతాను అన్నాడు. సరే, నేను నీతో పాటు వస్తే నాకేమి ఇస్తావు అనేది తామారు. ఇదిగో నా చేతి కర్ర, నా ఉంగరం అని ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత తామారు గర్భవతి అయింది. యూదా వలన గర్భవతి. యూదాకు ఆ విషయం తెలిసింది. ఇదిగో నీ కోడలు గర్భవతి అయ్యిందంట తన తండ్రి ఇంట అనగానే కోపంతో రౌద్రుడైపోయాడు. వ్యభిచారం చేశాడు వాడు. వ్యభిచారం చేసిన అనగానే ఇదిగో ఈ కర్ర ఎవరిది, ఈ ఉంగరం ఎవరిది, ఇదిగో ఇతని వలన నేను గర్భవతి అయ్యాను. సిగ్గుపడిపోయాడు. ఇలా సిగ్గుపడిపోయాడు. నేనే అమ్మా, నువ్వు నీతిమంతురాలివే. యూదా తామారు నందు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యూదా గోత్రంలో నుంచి యేసుప్రభు వస్తాడు. యేసుప్రభు యొక్క వంశావళి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో తేటగా తెలియజేయబడింది. 3వ వచనంలో యూదా తామారు నందు పెరేసును జరాహును కని. పెరేసు యెస్రోమును కనెను. ఆరాము అమినాదాబును కనెను. అమినాదాబు నయస్సోనును కనెను. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదును కనెను. ఓబేదు యెషయిను కనెను. యెషయి దావీదును కనెను. దావీదు బత్షెబనందు సొలొమోనును కనెను. భార్యగా ఉండిన ఆమె యందు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను. అబియాను. అబియా ఆసా యెహోషాపాతును. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను. యోతాము ఆహాజును కనెను. హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేను కనెను. మనష్షే ఆమోనును కనెను. ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోను కొనుక్కోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సోదరులను కనెను. బబులోను కొనుక్కోబడిన తర్వాత యెకొన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అబీహూదును కనెను. అబీహూదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము ఆజోరును కనెను. ఆజోరు షాదోకును కనెను. షాదోకు ఆకీమును కనెను. ఆకీము ఎలీహూదును కలిగెను. ఎలీహూదు ఎలియాజును కనెను. ఎలియాజు మత్తాను కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యోసేపుకు పుట్టలేదు క్రీస్తు. యోసేపుకు పుట్టిన స్త్రీ సంతానం క్రీస్తు. మరియ గర్భాన యోసేపు మరియను ప్రదానం చేసుకున్నాడు. ఇంకా వివాహం జరగల, ప్రదానం మాత్రమే అయింది. అయితే దేవుడు మరియను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభం కలుగును కాక, మరియా భయపడవద్దు, నువ్వు గర్భం ధరించి ఒక కుమారుని కందువు. అతడు తన ప్రజల్ని ఏలుబడి చేసేవాడై ఉంటాడు. అతడు దేవుని కుమారుడు అనబడతాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట రాయబడింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనంలో
దేవదూత మరియ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. మరియా భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలు. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆయన చెబుతున్నాడు. కాబట్టి యేసు ప్రభు దేవుడు ఏర్పాటు చేసిన క్రీస్తు రాజు మెస్సియా. ఆయన రాజ్యం భౌతికమైన రాజ్యం కాదు, అది ఆత్మ సంబంధమైన రాజ్యం. ఆ రాజ్యం క్రీస్తు సంఘం. యూదాలో నుండి రాజతరణం దొరకదు. యేసుక్రీస్తు రాజయ్యేంత వరకు యేసుక్రీస్తు నిరంతరపు రాజు, చావులేని రాజు, శాశ్వత రాజ్యాన్ని ఏలుబడి చేసే రాజు ఆయన. కాబట్టి క్రీస్తు ఎవరో వెతుకుండా వచ్చాడో నీకు తేటగా తెలియాలా. ఆదికాండం చదువుతూ ఉన్నప్పుడు ఈ విషయాలు నీకు తేటగా తెలియాలి. ఆత్మ సంబంధమైన దృష్టితో సంగతులను అర్థం చేసుకుంటూ రావాలి. భౌతికంగా ఆలోచన చేస్తే నీకు అర్థం కాదు. అది ఆదికాండం అవుట్లైన్ రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అవుట్లైన్ ముందర పెట్టుకుని చదివితే మీకు విషయాలు తేటగా అర్థమవుతాయి. యోసేపు గురించి మనం మాట్లాడుకోలేదు, టైం అయిందని. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తేటగా చదివితే అర్థమైపోతుంది అవుట్లైన్స్. మొట్టమొదటిది ఉద్దేశం రాసుకుందాం. ఆదికాండం యొక్క ఉద్దేశం. ఆదికాండం యొక్క ఉద్దేశం. సమస్త దేశ జనులలో దేవుడు ఇశ్రాయేలుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేలీయులనే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? చర్చనీయాంశం. మెస్సియా రాక కొరకైన ఏర్పాటు. మెస్సియా రాక కొరకైన ఏర్పాటు. మెస్సియా రాక కొరకైన ఏర్పాటు. అవుట్లైన్స్. గ్రంథ విభజన. ఆదికాండం యొక్క విభజన. గ్రంథ విభజన. మొదటిది సృష్టి నిర్మాణ కార్యక్రమం. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ అధ్యాయము 25వ వచనం వరకు సృష్టి నిర్మాణ కార్యక్రమం. అది రెండవది లోకంలోనికి పాపం ప్రవేశం. లోకంలోనికి పాపము ప్రవేశం.
ఆది కాండము 3వ అధ్యాయం 1వ వచనం నుండి 24వ వచనం వరకు. 3వ పాయింట్, మానవ నాగరికత ఆరంభం. మానవ నాగరికత ఆరంభం. ఆది కాండం 4వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ అధ్యాయము 32 వరకు. 4వ పాయింట్, నోవహు చరిత్ర. నోవహు చరిత్ర. ఆది కాండం 6వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ అధ్యాయం వరకు. క్షమించండి, 11వ అధ్యాయం 26 వరకు. 6వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం 26 వరకు నోవహు యొక్క చరిత్ర. 5వ పాయింట్, ఇశ్రాయేలీల మూల పురుషులకు అబ్రహాము చరిత్ర. ఇశ్రాయేలీలకు మూల పురుషులకు అబ్రహాం చరిత్ర. మూల పురుషులకు అబ్రహాము చరిత్ర. ఆది కాండం 12వ అధ్యాయం నుండి 12:1 నుండి 25 అధ్యాయము 11వ వచనం వరకు. ఆరవ పాయింట్, ఇష్మాయేలు వంశావళి. ఇష్మాయేలు వంశావళి. ఆది కాండం 25వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు. ఏడవ పాయింట్, ఇస్సాకు యాకోబు ఎన్నిక. ఇస్సాకు యాకోబు ఎన్నిక. ఆది కాండము 25వ అధ్యాయం 19 నుంచి 36వ అధ్యాయము 13 వరకు. 8వ పాయింట్, ఇశ్రాయేలు ఐగుప్తు చేరుటలో యోసేపు పాత్ర. ఆది కాండం 37వ అధ్యాయం 1వ వచనం నుండి చివరి వరకు
50వ అధ్యాయం వరకు 50వ అధ్యాయం వెళ్ళి 50వ అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయి? 26. ఇక్కడ మధ్యలో 9వ పాయింట్ అంతరాయపు సన్నివేశం. అంతరాయపు సన్నివేశం యూదా గోత్రపు ప్రత్యక్షత. ఇందాక చదివాం కదా 38వ అధ్యాయంలో యూదా గోత్రం గురించి తెలియబడింది. 38వ అధ్యాయం మొత్తం పాయింట్లు అన్నమాట. మొత్తం అవి ఈ వ్యభిచారాన్ని దగ్గర పెట్టుకొని ఆదికాండం చదవాలి. రేపు వారం రేపు నెలలో మనము నిర్గమకాండం గురించి నేర్చుకుంటాం. క్షమించండి, దానికంటే ముందు యోబు గ్రంథం ఉంది. యోబు గ్రంథం నేర్చుకుంటాం. అంటే మీరు ఏం చేస్తారంటే నెల టైం ఉంది కాబట్టి ఆదికాండాన్ని మీరు చదువుకొని రావాలా. మీరు విన్నదంతా గుర్తుపెట్టుకోవాలంటే ఆదికాండం చదవాలా. ఈ పద్ధతిలో చదివితే మీకు తేటగా అర్థమవుతుంది. నోవాహుకి ఏ రీతిగా దేవుడు తోడై ఉన్నాడు, అబ్రహాంకి ఏ రీతిగా తోడై ఉన్నాడు, ఇస్సాక్కి ఏ రీతిగా తోడై ఉన్నాడు, యాకోబుకి ఏ రీతిగా సహాయం చేశాడు, యోసేపుకి ఎలాగ తోడై ఉన్నాడు, దేవుడు తనకి ఇష్టమైన కార్యక్రమాలు ఏంటి, తనకు అయిష్టమైన కార్యక్రమాలు ఏంటి అనేది మనకు తేటగా ఆదికాండాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. చదవుకోకుండా వింటే మీకేం అర్థం కాదు. విన్నదాన్ని మర్చిపోకుండా ఉండాలంటే దాన్ని బాగా చదవాలి. నేను ట్రైనింగ్ చేసేటప్పుడు సార్ ఏమనేవాడంటే, మాకు ట్రైనింగ్ ఇచ్చిన ఆయన ఒక పుస్తకాన్ని కనీసం 10 సార్లు చదవాలా అని చెప్పేవాడు. నిజంగా ఒప్పుకోండి, నేను 10 సార్లు చదవలేదు అది కానీ చదవలేదు. సరే, నేను మీకు తెలియజేసేది ఏంటంటే, నేను చదవలేదు కానీ మీరు ఖచ్చితంగా కనీసం 5 సార్లు అయినా చదవండి. నేను కూడా చదువుతాను. నేను మీకు చెప్పడానికి ఆదికాండాన్ని ఇప్పటికీ సుమారు 4 సార్లు చదివి వచ్చాను. మీకు చెప్పడానికి 4 సార్లు చదివాను. కాబట్టి మీరు ఆ రీతిగా దాన్ని చదివితే మీకు తేటగా అర్థమవుతుంది. దేవుడి అవకాశాన్ని దయచేసినందుకు దేవుడికి స్తోత్రాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ గ్రంథాన్ని మనం ముగించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. కరుణ సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, శాశ్వతుడు సింహాసనాసీనుడకు తండ్రి, మీకు స్తోత్రాలు. నాయనా, మీరు అనుగ్రహించిన మీ గ్రంథాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. మీ గ్రంథం ద్వారా మీ గూర్చి మేము తెలుసుకోవడానికి, మీ స్వభావం తెలుసుకోవడానికి, మీ సంకల్పం తెలుసుకోవడానికి మా పట్ల దయ చూపించారు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. మీ మాటలు తేటగా రాయించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీ మాటల యందు విశ్వాసం ఉంచి మీరు అనుగ్రహించిన మా ప్రభువైన క్రీస్తు యేసు రక్తం చేత చేసిన క్రొత్త నిబంధనను అనుసరించి మేము బ్రతుకుట్లో మాకు సహాయం అనుగ్రహించండి నాయన. పూర్వపు భక్తులైన వాళ్ళు
వారితో మీరు చేసిన నిబంధనను వారు ఏ రీతిగా గైకొన్నారో, ఏ రీతిగా మీ యందు భయభక్తులు కలిగి ఉన్నారో, దృష్టాంతాలుగా మీరు మాకు వ్రాయించి అనుగ్రహించారు నాయన. మీకు స్తోత్రాలు. వారికంటే ఉన్నతమైన శ్రేష్టమైన మీ రాజ్యంలో మీ పిల్లలుగా క్రీస్తు సహవాసంలో ఉండడానికి మమ్మల్ని క్రీస్తు రక్తం చేత ఏర్పాటు చేసుకున్నారు నాయన. మీకు స్తోత్రాలు. మీ ఎదుట మేము పరిశుద్ధులను నిర్దోషమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే మీ ప్రేమ చేత మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. మీరు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయవలనని మీరు ఉద్దేశించారు నాయన. మీకు స్తోత్రాలు. భూమి మీద ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడి మీ అందరి విశ్వాసంతో మేము నడుచుకోవడానికి సహాయం అనుగ్రహించి, మా బలము, మా శక్తి, మా జ్ఞానం మేము ఆధారపడకుండా తండ్రి సమస్తాన్ని పక్కన పెట్టి మీ మాటలకు లోబడి జీవితాన్ని కొనసాగించడానికి సహాయం అనుగ్రహించండి. అబ్రహాము మీ స్నేహితునిగా ఎన్నుకొని ఆయన ఉన్నతమైన నిబంధన చేసి క్రీస్తు యేసు ద్వారా భూలోక రాజ్యములన్నింటినీ ఆశీర్వదిస్తారని వాగ్దానం చేసి ఆ రీతిగా నెరవేర్చిన తండ్రి నీకు స్తోత్రాలు. క్రీస్తు యేసు ద్వారా మీరు మాకు దయచేసిన వాగ్దానము నిత్య జీవమును ఇస్తారని మీరు వాగ్దానం చేశారు. కాబట్టి తండ్రి నిత్య జీవానికి వారసులగున్నట్లు నీతితోనూ భక్తితోనూ స్వస్థ బుద్ధి కలిగి సత్క్రియలు చేస్తూ బ్రతకడానికి కావలసిన జ్ఞానమును వివేచనను మాకు దయచేయవలనని ప్రార్థిస్తున్నాం నాయన. కార్యక్రమాలు జరిగిస్తున్న స్థానిక సంఘమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. సహోదరులందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఆయన నీ గ్రంథంలో నేర్చుకుంటూ విశ్వాసంలో వృద్ధి పొందుతూ ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలిగి ఆయన మీ రాజ్య సువార్తను మేము విస్తరింపజేయడానికి సాధనాలుగా నిలబడడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభు అయిన యేసుని గూర్చి సువార్త ప్రకటించడంలో నమ్మకస్తులమై నడుచుకోవడానికి సహాయం అనుగ్రహించవాలని ప్రార్థిస్తున్నాను. ఆయన నిశ్చితమైతే మరొక నెలలో ఈ గ్రంథాన్ని నేర్చుకోవడానికి నేను సిద్ధపడగలిగినట్లు కృప దయచేయవలనని మమ్మల్ని అందరినీ ఆయన నీ కరుణ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు ప్రత్యక్షత కొరకు మేము ఎదురు చూస్తూ ఆయన నిత్యత్వం మీతో పాటు గడపడానికి మేము సిద్ధపడగలుగున్నట్లు కృప దయచేయవలనని ప్రార్థన మనవులు మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.